గౌరవనీయులైన నానా చంద్రబాబు గారికి నాకు విన్నపం. గత 2018లో నేను ఒక లైన్ మీద కింద ప్రైవేట్ హెల్పర్గా వర్క్ చేస్తా. 3 సంవత్సరాలుగా ఆయన కింద వర్క్ చేశా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలం నివాసి, నగరికల్లె ఎస్సీ మాదిగ. 2018లో కరెంటు సేవ తగిలి నా చెయ్యి తీసేయడం జరిగింది. 2018 7-6 నెల ఇదే గారి నుంచి నా లైఫ్ బాయిల్ అయిపోయింది. విషయం ఏంటంటే, నేను ఏఈ గారి కింద ఒక లైన్ మ్యాన్ కింద ప్రైవేట్ కుర్రోడుగా వర్క్ చేస్తున్నా. నేను 2 పోల్ ఎక్కి దిగినాక 3వ పోల్ ఎక్కినాక కరెంటు చాకుతో నా చెయ్యి తీసేయడం జరిగింది. ఏఈ దగ్గర ఎల్చి తీసుకున్నా. నేను ఎల్చి తీసుకోలేదని చెప్పి అది ఎఫ్ఐఆర్ కూడా క్లోజ్ చేయించి నా దగ్గరికి వచ్చిన మానవులు లేడు. లైన్ మ్యాన్ కానీ ఏఈ కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ ఈ కరెంట్ డిపార్ట్మెంటు లంచాలు వెంగటానికి ఎక్కడ ఏమొస్తాయా, ఏ వైర్ దిగితే ఏమొస్తుందా, ఏ ట్రాన్స్ఫారం పోతే ఏమొస్తుందా అనే ఆలోచనతో దిగుతున్నారు. కానీ ఒక బాధ్యతగా మనిషి అనేవాడు బాధ్యత కల్లోడు అయితే ప్రైవేట్ కుర్రోడిని పెట్టుకున్నప్పుడు బాధ్యత ఉంది. వారికి ఏదైనా జరిగితే ఆ నష్టపరిహారం అనేది నువ్వు ఇవ్వలేకపోయినా గవర్నమెంట్ తరఫున ఇప్పించే బాధ్యత అనేది వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీలకి నా ఒక మనవి. గత 10 నెల 3వ తారీఖు ఏ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దొంగ సంతకం చేసి ఫోర్జరీ చేసి కలెక్టర్ గారిని ఒక అధికారిని అయి ఉండి మోసం చేసి ఫోర్జరీ చేసిన ఏఈని సస్పెండ్ చేశారు. ఆ విషయంలో ఇప్పుడు మళ్ళీ జాబు నగరికల్లు మండలం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మళ్ళీ నగరికల్లు మండలానికే ఏఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. సస్పెండ్ జరిగింది కాక అతను ఎస్సీ ఎస్టీ కేసు ఎఫ్ఐఆర్ అయి ఉండి ఇంక్వైరీ జరగకుండా ఇవన్నీ ఏం జరగకుండా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అతను మళ్ళీ ఈ నగరికల్లు సబ్ స్టేషన్కి వస్తే మాత్రం మేము ధర్నాలు దిగితే. గత వైసీపీ టైంలో నేను ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడైనా సరే నేను ఎక్కడ మెట్టు లేదు, ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి కలెక్టర్ ఆఫీస్కి అన్ని సార్లు అర్జీలు పెట్టా. కనీసం నన్ను పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు మన పార్టీ వచ్చింది, ఆ పార్టీ కోసం తిరిగి ప్రాణం అన్నుబట్టింది. కనీసం ఇప్పుడన్నా నాకు న్యాయం చేకూరుతారని నా ఒక మనవి. నాకు 2 ఆడపిల్లలయ్యా, నాకు బతుకుదేరు లేదు, నేనే పని చేయలేను. అందుకని నా యందు దయ ఉంచి నాకు న్యాయం చేకూరుస్తారని నాకు విన్నపం. ఈ వీడియో అందరికి షేర్ చేయాలని నా ఒక మనవి.